నేను సెలవు రోజు మా పిల్లల కోసం నేను గోధుమ ఉండలు అదేనండి గోధుమ గొట్టలు అయితే చేశాను. ఇవి నోట్లో వేసుకుంటే బిస్కెట్లా కరిగిపోతాయి అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చాక చాలా ఇష్టంగా తింటారు. ఇవి చేసుకోవడం కూడా చాలా ఈజీ. వీటికి కావాల్సిన పదార్థాలు 2 కప్పులు గోధుమ పిండి, 1 కప్పు గోధుమ నూక, 1 కప్పు మైదా పిండి, 1 కప్పు పంచదార పొడి, చిటికెడు ఉప్పు, 1/4 కప్పు నెయ్యి వేసుకొని ఈ విధంగా కొద్ది వాటర్ వేసుకుంటూ చేతికి అంటుకోవడం లేదు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. రౌండ్ బాల్స్ లో చుట్టుకొని కాజాల పీట ఉంటది కదా, దీనిపైన ఈ ఉండను పెట్టి ఈ విధంగా ప్రెస్ చేసుకొని కాజాలా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే టైట్ గా ప్రెస్ అయిపోద్ది. సింగిల్ గా ఉన్న వాళ్ళైతే రౌండ్ బాల్స్ లో చుట్టుకొని అన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఆయిల్ వేడయ్యాక రౌండ్ గా చేసుకొని కాజాల్లా ఫ్రై చేసుకుంటే ఈజీగా సింపుల్ గా మనము సింగిల్ గా ఉన్నా కూడా ఈజీగా ఎక్కువ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి నోట్లో వేసుకుంటే అచ్చం బిస్కెట్లా ఉన్నాయి అన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేయండి. థ్యాంక్ యూ. బాయ్.